అందరికీ నమస్తే. నా పేరు నవీన్ పట్నాయక్. ముందుగా అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నాట్ ఓన్లీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కావచ్చు, ఏ సమస్య అయినా కూడా నేనున్నానని చెప్పేసి ఒక భరోసా కల్పించేటువంటి అశోక్ సార్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సో విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ ఎలా ఉందంటే, కొందరి అభ్యర్థుల పట్ల మేము ఈ గొంతుకొస్తున్నాం కానీ నొప్పిగా ఉంటది, కొంచెం భరించండి, అర్థం చేసుకోండి అన్నట్టు ఉంది. ఎట్లా అంటే నోటిఫికేషన్ వచ్చిందే చాలా ఆలస్యం అంటే దీని ఒక అమృతంగా భావించినా కూడా ఇది కొంతమందికి విషయంగా మారుతుంది. అంటే ఏది సడలింపు అనేది అసలు చాలా ప్రాబబిలిటీ ఉన్నటువంటి అంశం ఇది. ఎందుకు మీరు దీని పట్ల అంత కక్షపూర్తిగా వివరిస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక ఆస్పిరెంట్ కి నువ్వు ఏజ్ రిలేషన్ ఇస్తే నీ నష్టం ఏంది అని చెప్పేసి నేను ఫస్ట్ మీరు క్వశ్చన్ వేస్తున్నాను. ఎవరైతే సివి ఆనంద్ గారు ఉన్నారో ఇంకా పై అధికారులు ఎవరైనా సరే, సో వాళ్ళు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. అంటే దానివల్ల మీకు ఏమైనా నష్టం ఉందా? తద్వారా మీకు రెండు లాభాలు ఉన్నాయి. గవర్నమెంట్ కి రెవెన్యూ వస్తుంది నెంబర్ 1, అండ్ నెంబర్ 2 అవకాశం ఇచ్చారు కదా అని చెప్పేసి రాబోయేటువంటి భవిష్యత్ తరంలో మీరు ఏ ఎలక్షన్ ఇచ్చినా కూడా అందులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందే. ఎందుకంటే మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళని చెప్పేసి మీ మీద పాజిటివ్ కన్సర్న్ ఉంటుంది. ఈ మాత్రం మీకు బుద్ధి లేదా? ఈ మాత్రం మీకు ఒక నాలెడ్జ్ లేదా? అంటే రేవంత్ రెడ్డి గారు సరే మీ వరకు ఈ అంశం రావచ్చు, మేబీ మీరు డూవబుల్ ఏమైనా ఉంటే చేయండి అని చెప్పేసి అన్నారంట. మరి కింద స్థాయి అధికారులు ఎందుకు అట్లా వాళ్ళు కష్టపూర్తంగా చేస్తున్నారు? దయచేసి దీని పట్ల ఆలోచన చేయండి. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల ఒక ఆపర్చునిటీ మాత్రం మీరు ఇస్తున్నారు. ఇందాక మిత్రుడు అన్నట్టుగా మీరు వాళ్ళకి జాబ్ ఇవ్వట్లేదు కదా, ఉన్నాయి 7,000 ఉద్యోగాలు. మీరు అసలు 19,000 ఇవ్వాలి చెప్పాలంటే దాని మీద ఫైట్ చేయాలి మేము. కానీ మీరు ఒక లైన్ రాశారు, ఏది ఈ ప్రాసెస్ ఎండింగ్ లో కూడా మేము మాకు అంటే కొన్ని పోస్టులు కలిపేటువంటి అవకాశం ఉందని చెప్పేసి. అది ఎంతవరకు నిజమో మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఏజ్ వయో పరిమితి కానిస్టేబుల్ 30% ఇచ్చేదాంత వరకు అయితే పోరాటం జరుగుతుంది. అసలు ఆపేది లేదు. నువ్వు అప్లికేషన్ స్టార్ట్ చేసుకుంటావా, నువ్వు ఎండింగ్ వరకు ఇంకా చూద్దామని చెప్పేసి అనుకుంటావా, పోరాటం మాత్రం ఆగదు. ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే. సో రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మళ్ళీ చెప్తున్నాము, రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, అతి దగ్గరలో ఉన్నాయి. సో కాబట్టి మీరు కావాలని చెప్పేసి దాన్ని దూరం చేసుకోకండి. మీరు గనక వయో పరిమితి ఇస్తే మాత్రం అందరూ కూడా చదువుకొని ఆ యొక్క బిజీలో ఉంటారు. మీరు అవకాశం ఇవ్వకపోతే ఎట్లా కాంగ్రెస్ ని ఓడగొట్టాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకుల కంటే ఎక్కువ వాళ్ళు పనిచేస్తారు, కార్యకర్తల కంటే ఎక్కువ మిమ్మల్ని ఖచ్చితంగా ఓడగొట్టాలని చెప్పేసి 2 సీట్లు ఒకటేసారి పోతాయి అంటాం కదా, ఒకటే బాణానికి 2 పిట్టలు అవుట్ అని చెప్పేసి. సో 2 స్థానాలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పోతుంది. ఖచ్చితంగా మీ మంచి కోరి మీ మేలు కోరి చెప్తున్నాము. ఎందుకంటే ఇలా అశోక్ సార్కి ఈయనకి ఎక్కడ పని లేరా, అందరినీ చుట్టూ పెట్టుకొని చేస్తారని చెప్పేసి అనుకుంటే మాత్రం బాగుండదు. ఎందుకంటే స్వార్థంగా ఎవరు ఉండరు. ఆనాడు కూడా మన మహానుభావులు మహాత్మా గాంధీ గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వాళ్ళ యొక్క స్వార్థం కోసం వారు పనిచేసి ఉంటే ఇవాళ మనకు దేశానికి స్వాతంత్రం వచ్చేది కాదు. సో కాబట్టి సమస్య ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ మన ప్రజాస్వామ్య దేశంలో ఉంది. సో కాబట్టి ఎవరైనా మాట్లాడితే ఆ సమస్యలు ఎంతవరకు జెన్యూనిటీ ఉంది, ఆ సమస్యలు ఎంతవరకు శాంటిటీ ఉంది, అది మాత్రం మీరు ఆలోచన చేయండి. కానీ ఈయనకి ఎక్కడ పని లేదా, ఈయనకేం అవసరం, ఈయన మన ఆస్పిరెంట్ అని చెప్పేసి కొంతమంది ఈయనగా మాట్లాడుతున్నారు. ఎవరైతే కాంగ్రెస్ లో కొంతమంది ఉన్నారో వాళ్ళు టీవీ డిబేట్లలో చూస్తున్నాం కదా. సో కాబట్టి అది మీరు ఖచ్చితంగా మానుకోవాలి. సమస్య ఉంటే ఎవరైనా స్పందిస్తారు ఈ ప్రజాస్వామ్య దేశంలో. సో కాబట్టి ముందుగా మళ్ళీ చెప్తున్నాము, ఖచ్చితంగా వయో పరిమితి 36 ఇవ్వండి. తద్వారా ఖచ్చితంగా, ఎందుకంటే 4 years నుంచి నోటిఫికేషన్ కాబట్టి మీకు నిజంగా పాపం జరుగుతుంది ఇవ్వకపోతే మాత్రం. ఎందుకంటే ఇది ప్రభుత్వం యొక్క తప్పిదం, అభ్యర్థి తప్పిదం కాదు ఇది. ఎందుకంటే మీరు 31 జీవో ఇచ్చినప్పుడే మీరు నోటిఫికేషన్ ఇస్తే నిజంగా వీళ్ళందరూ క్వాలిఫై అయ్యాలి కదా. ఇప్పుడు ఎందుకంటే మీరు 2 years బ్యాక్ ఇచ్చి ఉంటే ఇక్కడ ఉన్న అందరూ వీళ్ళే కాదు, చాలా మంది ఇంకా లక్షల మంది బయట ఉన్నారు, వీళ్ళందరూ కూడా క్వాలిఫై అయ్యే వాళ్ళు ప్రిపరేషన్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఈ 2 years మీరు లేట్ చేసి కాబట్టి తప్పిదం ఎవరిది? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అంటే మీకు ఆల్రెడీ 2 years పెంచారా అంటే చెప్పారు కదా, ఇచ్చారు కదా మొన్న ఆల్రెడీ ప్రెస్ నోట్. మళ్ళీ మీరు ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే ఇంకా 2 years పెంచే అవకాశం ఏమన్నా ఉంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అది రెన్యువల్ జీవో, అది ఇచ్చింది రెన్యువల్ జీవో. మేము అడిగేది రెన్యువల్ కాదు, అడిగేది ఏజ్ పెంచమని అడుగుతున్నాం. జీవో నెంబర్ 31 ప్రకారం ఆల్రెడీ 34-37 ఏళ్ళు ఉన్నది ఆల్రెడీ. దాన్ని రెన్యువల్ చేసిరు. 122 జీవో ద్వారా ఏజ్ పెంచాలి, రెన్యువల్ చేశారు. మేము అడిగేది ఏంటంటే ఏజ్ పెంచమని అడుగుతున్నాం. 36-38 కావాలనేది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ కోసం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. పక్క రాష్ట్రం కర్ణాటకలో 35-38 ఏళ్ళు ఆల్రెడీ కానిస్టేబుల్ ఎస్ఐకి ఉన్నది. అలాగే లాంగ్ జంప్ కూడా 36, 3.6, 3.8 ఉంది, 4 మీటర్లు పెడతా ఉన్నారు. లేనిపోయిన నిబంధనలు పెట్టడం కాదు, మీరు ఉద్యోగాలు వేసేవే తక్కువ, అవి కూడా కిరికిర్లు పెట్టి అప్లై చేసుకోవడం చేయడం అనేది అది కరెక్ట్ గా లేదు. ఖచ్చితంగా దీనికోసం పోరాటం చేస్తాం. మొత్తం రాష్ట్రాన్ని మొత్తం కూడా కదిలించే విధంగా మేము ఒక ప్రోగ్రాం కూడా తీసుకోబోతా ఉన్నాం. ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఖచ్చితంగా ఈ సాధించగలుగుతాం. గతంలో కూడా రిజర్వేషన్ అంశం కూడా కొట్లాడినా సాధించుకుంటాం. కంపల్సరీ బరాబర్ 36-38 రావాల్సిందే. వచ్చే వరకు మా పోరాటం ఆగదు. అంటే ఎలా ఉండబోతుంది భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రోగ్రామ్ కి సంబంధించి? ఆల్రెడీ విద్యార్థులందరూ చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు. ఇంకొక 2 రోజులలో మా కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వాన్ని కంపల్సరీ దించే విధంగా మా కార్యక్రమం ఉంటుంది. రైట్.